Good morning, all Kibo family members, Minutes family members. ఇప్పుడు మనము వాలెట్ టు ఎక్స్చేంజ్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయవచ్చు అనే దానిపైన మనము చూద్దాం. వాలెట్ టు ఎక్స్చేంజ్, వాలెట్లో ఏదో వాలెట్లో ఉన్నట్లయితే మీకు $US ఎక్స్చేంజ్లో ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి, చాలామంది అడిగారు వాలెట్ నుండి ఎక్స్చేంజ్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలనో వీడియో పెట్టమని. వాళ్ళ గురించి నేను పెడుతున్నా. అయితే ఫస్ట్ మీరు వాలెట్ నుండి మనం ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు మీరు ఫస్ట్ మీ బిట్మార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అది లాగిన్ చేసుకొని పెట్టుకోండి, సైన్ ఇన్ పెట్టుకొని చేసుకోండి. లాగిన్ కానీ సైన్ ఇన్ కానీ ఒక్కటే. ఇక్కడ నేను నా బిట్మార్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నా. బిట్మార్ట్ మెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టుతుంది. మీకు అక్కడ మొబైల్కు ఓటీపీ పోవడం, మెయిల్కు ఓటీపీ పోవడం జరుగుతుంది. ఓటీపీ రాలేదు, పెడేద్దాం. మళ్ళీ సెండ్ అనుకుందాం. ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ మీకు వచ్చేసి ఆఫీస్లో పోండి, తర్వాత స్పాట్లో పోండి. స్పాట్లో పోయిన తర్వాత ఇక్కడ డిపాజిట్ ఉంది, డిపాజిట్కి టచ్ చేయండి. టచ్ చేశాక ఇక్కడ యూఎస్డిటీ తీసుకోండి. యూఎస్డిటీ తీసుకున్న తర్వాత ఇక్కడ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోండి. నెట్వర్క్ అనేది మీకు ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయి దానిలో బిఎన్బి తీసుకోండి, ఛార్జెస్ తక్కువ పడదు. BIP20 తీసుకోండి, బిఎన్బి BIP20. తర్వాత ఇక్కడ మీకు స్కాన్ ఉంది, ఇక్కడేమో అడ్రస్ ఉంది. ఈ అడ్రస్కు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మీ వాలెట్ ఏది ఉందో ఆ వాలెట్ ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ నేను వాలెట్ ఓపెన్ చేసుకొని పెట్టిన. ఇక్కడ మళ్ళీ వచ్చేసి మీరు ఈ వాలెట్లో పోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి యూఎస్డిటీకి టచ్ చేయండి. యూఎస్డిటీ టచ్ చేశాక ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేశాక ఇక్కడ సెండ్ను ఓపెన్ చేసుకోండి. సెండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ అడ్రస్ ఏది కాపీ చేసుకున్నారో అక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ ఎన్ని డాలర్స్ అని అడుగుతుంది. ఇక్కడ డాలర్స్ ఎన్నో అన్ని కొట్టండి. ఇక్కడ మ్యాక్సిమం కొట్టవచ్చు, లేకుంటే ఇక్కడ ఎన్నైనా పంపించుకోవచ్చు. అయితే నేను ఇక్కడ $44 పంపించేస్తున్నా. కన్ఫర్మ్ చేస్తున్నా. ఇక్కడ సెండ్ అనేది ప్రాసెస్ నడుస్తుంది.
ఓకే, ఇక్కడ వెళ్ళడం జరిగింది. ఇది నా ఇప్పటివరకు ట్రాన్సాక్షన్ చేసినటువంటి ఇక్కడ 44 పంపించిన కన్ఫర్మేషన్ ఇచ్చారు, వచ్చేసింది. అయితే మనం ఇక్కడ నుంచి సెండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బిట్మార్ట్లో పోయి ఇక్కడ డిపాజిట్లో ఉంది కదా, మనం ఇక్కడ అసిస్ట్లో వచ్చి స్పాట్లో వచ్చిన తర్వాత హిస్టరీ టచ్ చేద్దాం. హిస్టరీలో ఆల్రెడీ ఇక్కడ 25 కన్ఫర్మేషన్ ఉన్నాయి, అంతకుముందు చేసుకున్నటువంటి 25. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి డిపాజిట్లోకి ఒకసారి చెక్ చేద్దాం. డిపాజిట్లోనే ఉంది. ఇక్కడ ట్రాన్సాక్షన్లో పోదాం. ట్రాన్సాక్షన్లో పోతే ఇక్కడ బిఎన్బి ఉంది, కొద్దిగా వెయిట్ చేద్దాం. ఇక ఇక్కడ రావడం జరిగింది. డిపాజిట్ యూఎస్డిటి బిఎన్బి బైనాన్స్ బిప్ 20 44 కన్ఫర్మేషన్ 25 కన్ఫర్మేషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకు అక్కడ సక్సెస్ఫుల్ అయిపోతుంది. ప్రాసెసింగ్లో ఉంది. ఇప్పుడు వచ్చేసి 3 కన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ డీటెయిల్ పోతే ఇక్కడ మనకు మొత్తం టోటల్గా టైంతో సహా యాష్ ఐడి ఇది యాష్ ఐడి అంటుంది. ట్రాన్సాక్షన్ ఐడి మనకు బ్యాంక్లో ట్రాన్సాక్షన్ ఐడి ఏ విధంగా ఇస్తారో దీనిలో యాష్ ఐడి ఉంటుంది. ఇక్కడ ఇంకా మనం కొద్దిగా సైడ్కి వచ్చేసి మళ్ళీ దానిలో పోతే మనకు కన్ఫర్మేషన్ పెరుగుతుంది. 20 కన్ఫర్మేషన్ అయిపోయినాయి. ఇంకా 5 కన్ఫర్మేషన్ అయితే వచ్చేసి మీకు సక్సెస్ఫుల్ అయిపోతుంది. ప్రాసెసింగ్లో ఉంది. డిపాజిట్ 25 ఓకే, ఇక్కడ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడ చూసుకోవాలి వచ్చిందంటే, మీరు ఇక్కడికి వచ్చి రివ్యూలో చూసుకున్నా కానీ, ఇక్కడ మీకు రివ్యూలో చూసినా కానీ ఇక్కడ టోటల్గా అయితే అంతకుముందు 1 పాయింట్ చేంజ్ ఉండే బిఎన్బి ఉండే, ఇప్పుడు వచ్చేసి టోటల్ వచ్చి 45 యూఎస్డిటీ అయింది. ఇప్పుడు దీన్ని మనము ఏ విధంగా బై చేయాలి, మన కీబోర్డ్ కాయిన్ ఏ విధంగా అడ్వాన్స్గా చూసుకోండి ఏ విధంగా బై చేయాలి. ఏ కాయిన్ కొనాలన్నా ఇక్కడ ఆ కాయిన్ను మనం సెర్చ్ చేయాలి. మన కాయిన్ సింబల్ ఏంటి, కేబిసి, మన కేబిసి అయితే ఇక్కడ ప్రజెంట్ షో చేయదు. నేను అదే విధంగా 12 గంటలకు ఓపెన్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు వేరే కాయిన్ నేను మీకు షాంపుల్ చూపించడం జరుగుతుంది, కొనడం జరగదు. ఇక్కడికి వచ్చేసి మనము ఏదో ఒక కాయిన్ తీసుకుందాం. బై ఏ విధంగా చేయాలని నేర్పించడానికి మీకు ఏదో ఒక కాయిన్ తీసుకోవడం జరుగుతుంది. టీఆర్ఎక్స్ తీసుకుందాం, క్రోన్ తీసుకుందాం. ఈ విధంగా సెర్చ్ చేసుడుతోనే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడికి ఇట్లా టోటల్ ఈ మొత్తం మనకి ఇట్లా చూపిస్తుంది. డిపాజిట్ కాకుండా విభాగంగా ఇక్కడ ట్రేడ్ అని ఉంది, ఆ ట్రేడ్కు టచ్ చేయండి. ట్రేడ్ టచ్ చేశాక ఇక్కడ చాయిస్ టీఆర్ఎక్స్ బీసీటీయా, టీఆర్ఎక్స్ ఎథీరియంా, టీఆర్ఎక్స్ యూఎస్డిటి లేకుంటే యూఎస్డిసి. మనకు యూఎస్డిటి ఉంటుంది కాబట్టి టీఆర్ఎక్స్ యూఎస్డిటి టచ్ చేయండి. టచ్ చేసి పెడుతూనే ఈ విధంగా డిస్ప్లే రావడం జరుగుతుంది. మీకు ఇక్కడ వచ్చి పెడుతూనే ఇక్కడ మీకు షో చేస్తుంది ఏ రేట్ పోతుంది. ఇక్కడ మీకు చార్ట్స్గా చూసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి మీకు ఇక్కడికి వచ్చేసి మీకు ప్రైస్ ఎంత ఉందో 0. దీనిలో ఐఎన్ఆర్ అవుపడదు, మీకు ఓన్లీ మీకు వచ్చేసి యూఎస్డిటీలో అవుపడుతుంది. సరే మీకు ఐఎన్ఆర్ అవుపడాలన్న వస్తుందా, నేను ఆ సెట్టింగ్ చేసి పెట్టడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే యూఎస్డిటీలో ఉంది ఇది. ఇక్కడ వచ్చేసి మీరు ప్రజెంట్ ఎంత నడుస్తుందో అవుతుంది. ఇక్కడ బై ఉంది, ఇటు పక్కకు బై ఉంది, ఇక్కడ సేల్ ఉంది. సేల్ చేయాలంటే సేల్ నొక్కాలి, బై అంటే బైక్ నొక్కాలి. తర్వాత ఆర్డర్స్ ఉంది, మనం పెట్టినటువంటి దానికి పైన
ఇక్కడ ఆర్డర్లో పోతుంది. స్పాట్లో ప్రజెంట్ రేటు చేసినట్లయితే స్పాట్లో అయిపోతుంది. లేదు మనకు ఎక్కువ కావాలన్నప్పుడు ఆర్డర్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. మనం చాయిస్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ ఇదే రేటుకి కావాలంటే మీరు ఇదే రేటుకి తీసుకోవచ్చు, స్పాట్లో అయిపోద్ది. ఇదే రేటు కావాలంటే ఈ రేటుని ఇక్కడ టచ్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఎంత కొనాలనో ఇక్కడ మ్యాక్సిమం తీసుకుంటే మ్యాక్సిమం కొట్టవచ్చు. మ్యాక్సిమం మొత్తం టోటల్గా మ్యాక్సిమం ఇట్లా ఒకటే అనుకోండి. ఇక్కడ $23.99 వస్తాయి. దానికేమో 375 క్రోన్ రావడం జరుగుతుంది. వచ్చేసి బై కొట్టుడుతుంది, బై అయిపోతుంది. లేదు ఇంకా మనకు తక్కువ రేట్ కావాలంటే ఇక్కడికి వచ్చేసి మీరు ఈ ప్రైస్ ఉంది కదా 11 ఉంది కాదు, మనకు 9K కావాలంటే 0.9 పెట్టేసిలో మనము 0.9 పెట్టేసిలో మనం 100% తీసుకున్నట్లయితే ఇక్కడ పెరిగినాయి కాయిన్స్. అంటే ఈ రేట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా కొట్టుకుంటుంది మీరు ఇక్కడ బై ఇక్కడ మీకు షో ఇక్కడ మొత్తం అయిపోతే పోయి ఓపెన్ ఆర్డర్లో ఉండడం జరుగుతుంది. ఈ ఆర్డర్లో పోయి ఉండడం జరుగుతుంది. మీరు ఇక్కడ కొట్టాక మళ్ళీ ఎక్కడ పోయినా అని చూసుకోవద్దు. ఓపెన్ ఆర్డర్లో ఉండడం జరుగుతుంది. అదే మీరు సేల్ చేయాలన్నప్పుడు సేల్కు నొక్కేసి ప్రజెంట్ రేటుకి చేయాలంటే ఈ ప్రజెంట్ రేటుకు ఈ క్లిక్ చేసేసి ఇదే రేట్ పైన చేయాల్సి ఉంటుంది. లేదా ఇంకా అమౌంట్ ఎక్కువ రావాలి, ఇక్కడ ఇంకా అమౌంట్ ఎక్కువ రావాలి అన్నప్పుడు $1 పెట్టుకొని ఇక్కడ మ్యాక్సిమం అని కొట్టేసి ఇక్కడ మేము సేల్ మ్యాక్సిమం కొట్టుతుంది. ఈ దీనిలో వచ్చేసి మీకు ఆర్డర్లో పోతుంది. ఆర్డర్ ఎప్పుడు అది ఆ రేట్ ఎప్పుడు వస్తుందో అప్పుడు కన్ఫర్మ్ అయిపోతుంది. అయితే మనం ఇక్కడ USDT ఉంది, మనకు USDT అర్థం కాదు. INR కావాలంటే మనం ట్రై చేద్దాం. INRలో సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉందా ఇక్కడ నేను చూస్తా. ఒకవేళ ఉన్నట్లయితే మీకు INR పెట్టడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే INRలో ఉంటే మన ఇండియన్ కరెన్సీ మీకు అదైతే కాబట్టి చెక్ చేస్తా. అకౌంట్లో పోతే అకౌంట్ డీటెయిల్లో పోతే అకౌంట్లో కాదు సెట్టింగ్లోనే ఉండాలి. సెట్టింగ్స్ చూస్తా, మీరు అదే విధంగా చేసుకోండి. సెట్టింగ్ ఫండ్స్ హిస్టరీ దీనిలో లేదు. మోర్ లాంగ్వేజ్ నెఫ్ట్ ఎర్న్ ఫ్యూచర్ ట్రేడ్ బై P2P. అయితే ఇక్కడ INRలో ఓకే. ఇక్కడ సెక్యూరిటీ అకౌంట్స్లో పోయి చూద్దాం ఒకసారి. ఫీజు మేనేజ్ ట్రేడ్ విడ్రాల్ ఓచర్ రిఫరల్ వెరిఫికేషన్ సెక్యూరిటీ అకౌంట్లో ఫండ్ ప్రొటెక్ట్ ఫీజు KYC రిఫరల్ ఓచర్ దీంట్లో లేదు. మార్కెట్లో బై క్రిప్టో మార్కెట్ 3% 0 పేమెంట్ ట్రేడ్ స్పాట్ ఫ్యూచర్. అయితే ఇక్కడ INR లేదనుకుంటున్నా. మోర్లో చూద్దాం ఒకసారి. లాంచింగ్ రివార్డ్స్ అకాడమీ అసిస్లో బై మార్జిన్ ఫ్యూచర్ సెల్ ఫ్యూచర్ ఓవర్ వ్యూ. ఆర్డర్లో అయితే ఈ ఆర్డర్ ఓపెన్ ఆర్డర్ మ్యాక్సిమం ఫ్యూచర్ ఆర్డర్ దీనిలో పోతే విడ్రాల్ అకౌంట్ సెక్యూరిటీ వెరిఫికేషన్
మీరు ఇక్కడ నుంచి విత్డ్రా ఏ విధంగా చేయాలనే విషయం పైన వస్తుంది. ఇక్కడ మీరు విత్డ్రా చేయాలంటే ఈ మెనూలో వచ్చిన తర్వాత ఇక్కడ విత్డ్రా ఆప్షన్ ఉంది. ఇక్కడ వచ్చే తర్వాత మీరు సెక్యూరిటీ వెరిఫికేషన్ విత్డ్రాకు టచ్ చేయండి. విత్డ్రాకు టచ్ చేసి చూసుకొని మీకు ఇక్కడ దేనిలో తీసుకుంటారు అని అడుగుతుంది. యూఎస్డిటీ 2 ఉంది కదా, యూఎస్డిటీ అయిన తర్వాత ఇక సెండ్ టు నెట్వర్క్ మెయిల్ ఐడి. మనం ఎప్పుడైనా కానీ సెంట్ వై క్రిప్టో నెట్వర్క్లో వెళ్ళాలి. ఇక్కడ మళ్ళీ మీరు బిఎన్బిఏ సెలెక్ట్ చేసుకోండి. అడ్రస్ ఇక్కడ మీరు యాడ్ పెట్టుకుంటే అడ్రస్ ఇక్కడ యాడ్ ఉంది కాబట్టి యాడ్ విత్డ్రా అకౌంట్ ఉంది, ఇక్కడ యాడ్ చేసుకొని పెట్టుకున్న సెలెక్ట్ చేసుకోండి, లేదంటే యాడ్ చేయండి. ఇక్కడ టిఆర్సి ఉంది. టిఆర్సికి ఇక్కడ మనము బీప్ 20 అనుకున్నాం. బీప్ 20 కాదు, టిఆర్సిదే. టిఆర్సి లేదంటే ఇక్కడ యాడ్ అకౌంట్ అని పెట్టేసి ఫస్ట్ ఇక్కడ అడ్రస్ యాడ్ చేసుకొని పెట్టుకోండి. టిఆర్సి 20 యాడ్ చేసుకోవాలంటే న్యూ అడ్రస్ యాడ్ వెళ్ళి ఇక్కడ ఏ కైండ్ మన యూఎస్డిటీ ఉంటుందో యూఎస్డిటీ ఇక్కడ అడ్రస్ మీరు దీనిలోకి వెళ్ళి దేనిలో పంపించుకోవాలి. ఐఎన్ఆర్ వాలెట్లో పంపించుకోవాలంటే మీ ఐఎన్ఆర్ జప్పే కానీ వజీరెక్స్ కానీ కైండ్ ఈసీఎస్ కానీ అక్కడ అకౌంట్ ఓపెన్ చేసి అక్కడి నుంచి యూఎస్డిటీ అడ్రస్ తీసుకొచ్చి ఇక్కడ విత్డ్రా యాడ్ న్యూ అడ్రస్లో వచ్చేసి ఇక్కడ యాడ్ చేసుకొని నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోండి. అది టిఆర్సియా ఇది నెట్వర్క్ ఏది బిఎన్బియా టిఆర్సియా ఈఆర్సి అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ బిఎన్బి అనుకున్నాం మనం. బిఎన్బి అడ్రస్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ డెమో నేమ్ ఇచ్చేసి ఇక్కడ చేసేసి యాడ్ అని కొట్టేసేయండి. ఇక్కడ యాడ్ నేర్చుకున్నాం మనము. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది ఉంది కాబట్టి ఇక్కడ మనం ఇది తీసుకున్న తర్వాత దేనికి అమౌంట్ పంపించుకోవాలనుకుందాం. అయితే బ్యాక్ వచ్చేసి న్యూ కాకుండా బ్యాక్ వచ్చేసి మనము విత్డ్రా దానికోసం ఇక్కడ యాడ్ చేసుకున్నాం కాబట్టి టిఆర్సి తీసుకొని నెట్వర్క్ తీసుకొని ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొట్టుడుతూనే మనకు ఫోన్లో ఏ విధంగా నెంబర్స్ వస్తాయి ఇక్కడ వస్తాయి. దీన్ని కొట్టేసి టిఆర్సి 20 ఇక్కడ అమౌంట్ మీరు ఇక్కడ మ్యాక్సిమం కొడితే ఇక్కడ మ్యాక్సిమం అని కొట్టండి, లేదా మీరు ఇక్కడ ఫీజు మాత్రం 1 యూఎస్డిటీ తీసుకుంటుంది. ఎంత కొట్టినా కానీ 1 తీసుకుంటుంది. 24 అవర్స్కి మ్యాక్సిమం అనేది ఇక్కడ చూపించారు. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు అంటే 66 లక్షల యూఎస్డిటీ డాలర్ తీసుకోవచ్చు ప్రతి డే. అయితే ఇక్కడికి వచ్చేసి మనము ఇంత మ్యాక్సిమం కాదు, ఒక $20 కొట్టుకోవాలి. అంటే 20 ఇక్కడ పేమెంట్ చేసేసి $1 ఏమో ఫీజు పోతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా 20 తీసుకోవాలంటే 21 కొట్టండి. ఇక్కడ వచ్చేసి 20 వస్తుంది. చూడితే విత్డ్రా నౌ అని కొట్టుడితే అక్కడ మీరు ఏమి ఇచ్చారో అక్కడ పాస్వర్డ్లో ఆ పాస్వర్డ్ కొట్టుడితేనే మళ్ళీ దానిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం డిపాజిట్ వాలెట్ నుండి ఎక్స్చెంజ్కు డిపాజిట్, ట్రేడింగ్, బయింగ్, సెల్లింగ్, ఇంకా ఆర్డర్ ఎక్కువకైతే ఏ విధంగా పెట్టాలి, తక్కువకైతే ఏ విధంగా పెట్టాలి, ఆర్డర్స్, మళ్ళీ దీనిలోకి వెళ్ళి మనం దీనిలోకి వెళ్ళి మళ్ళీ వేరే వాలెట్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఈ విధంగా నేర్చుకోవడం జరిగింది. మీకు ఒకవేళ మంచి అనిపించినట్లయితే మళ్ళీ మీ కామెంట్స్ అంటే దాని కింద పెట్టండి. మళ్ళీ ఎటువంటి వీడియో కావాలని మీకు చెప్తే ఆ విధంగా వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేపియండి. సబ్స్క్రైబ్ చేపిస్తేనే మీకు అక్కడ మీ డౌన్లో కానీ మీరు న్యాయం చేసినట్టు ఉంటుంది, వాళ్ళందరికి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేర్చుకోవాలంటే క్రిప్టో కొద్దిగా అదే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు మళ్ళీ ట్రేడ్ ఏ విధంగా చేయాలో లైవ్లో మన కీబోర్డ్ అండ్ లాంచ్ అయిన తర్వాత మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.